ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో దుండిగల్ ప్రాంతం విల్లాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. దుండిగల్ ప్రాంతం ఇప్పుడు విల్లాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందనేటువంటి వార్తలు ప్రచారం జరుగుతోంది. ఏంటి సార్ ఈ ప్రాంతంలో నిజంగా క్షేత్రస్థాయిలో ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది పుంజుకుంటుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎగ్జిస్టింగ్ హైదరాబాద్కి వరల్లా మారింది ఇది అవుటర్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ అనేది ఓన్లీ మ్యాపే, ఇప్పటిదాకా ఓన్లీ అది ఆ పేపరే, రియాలిటీలో ఇంకా ఏమీ లేదు దానికి. కానీ ఒక శుభవార్త ఏంటంటే దానికి కూడా అప్రూవల్ వచ్చింది, ఒక మేర చేయడానికి అప్రూవల్ వచ్చింది, గవర్నమెంట్ దాన్ని స్టార్ట్ చేస్తుంది అనేది ఒకటి ఉంది. కానీ ఆల్రెడీ మనం అనుభవిస్తున్నది అందరూ ఆనందపడుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఐ కెన్ సే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళకి కూడా కంఫర్ట్ చూస్తున్నాయి. మన డిస్టెన్స్ చూడాల కంఫర్ట్ ఉండి విఆర్సి ఎంత కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు, ఎక్కడ రోడ్డు బాగుంటుంది, ఎంత త్వరగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 10 కిలోమీటర్లు పోయినా పర్వాలేదు, 10 అంటే ఒక అంటే కిలోమీటర్లు ఎక్కువైనా పర్లేదు, అక్కడ కంఫర్ట్ ఉందా లేదా, అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, ప్రశాంతమైన వాతావరణం ఉందా లేదా, 5,000కి వస్తుందా లేదా, ఇలా కూడా ఆలోచిస్తున్నారు. ఇలాంటివి ఏంటి ఇప్పుడు నగర శివారుల్లో 5,000కి వచ్చేటువంటి ప్రాంతాలు ఏ ఉన్నాయి? నిజంగా దుండిగల్ ఇప్పుడు ఈ విల్లాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందా అంటే ఏం చెప్తారు? దుండిగల్ అన్నది ఏమిటంటే చాలా పీస్ఫుల్ ఏరియా. ఎప్పుడో మనకి ఎయిర్ ఫోర్స్ అకాడమీ అక్కడ ఉంది. వీళ్ళు కొత్తగా కొన్ని రూమర్స్ కూడా పుట్టిస్తున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఈజ్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ సివిల్ ఎయిర్పోర్ట్. అంటే మన బేగంపేట మూసేశారు కదా, అది అక్కడ మనకి స్పెషల్ ఓన్లీ అప్పుడప్పుడు ఫ్లైట్స్ చార్టర్డ్ ఫ్లైట్స్ ల్యాండ్ అవుతాయి వివిఐపీస్ కి. అదే విధంగా దుండిగల్లో కూడా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది. ఆ ఎయిర్ ఫోర్స్ అకాడమీని కన్వర్ట్ చేస్తారు అని చెప్పి ఒక టాక్ తీసుకొచ్చి అది ఒక మనకి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కింద, అది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎలాగో శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది, ఇది సెపరేట్ అవుట్ చేస్తారని చెప్పి ఒక రూమర్స్ కూడా తీసుకొచ్చారు. అది రూమర్సే అకార్డింగ్ టు మీ. అండ్ దుండిగల్ దగ్గర మనకి ఎప్పటి నుంచో గణపతి సత్యనారాయణ స్వామి గారి పెద్ద ఆశ్రమం ఉంటుంది. అలాగే మన రాజమండ్రి ఆయన స్వామి గారి ఇంకో పెద్ద ఆశ్రమం ఉంది, దౌడేశ్వర స్వామి గారి. ఈ విధంగా ఆశ్రమాలు అవి పెద్ద పెద్ద స్పేషియస్ ప్లేసెస్ ఉండి, అండ్ దుండిగల్ దగ్గర మీకు ఇంకోటి చూస్తే కూడా ప్రశాంత వాతావరణం అనమాట. ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. వాటర్ కూడా అబండెన్స్ ఉంది అనమాట. సో అండ్ సిటీకి మీకు దగ్గరగా ఒకసారి మీరు ఎక్కాలంటే పక్కనే మీకు అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఉంది. సిటీ లోపలికి రావాలంటే ఒక పాత ఇన్నర్ రింగ్ రోడ్ అంటాం. పాత ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మీకు తెలుసుగా బియాపూర్ నుంచి అలా వెళ్ళిపోయే రోడ్ ఏదైతే ఉందో బాచుపాలెం మీద నుంచి వెళ్తుంటుంది. ఆ రోడ్డు పాత కాలంలో ఉప్పల్ రోడ్డు అవన్నీ కూడా పాత ఇన్నర్ రింగ్ రోడ్. వీటన్నిటికీ కూడా చాలా కనెక్టివిటీ ఉంది, తొందరగా రాగలిగినటువంటిది. ఇప్పుడు అందరూ కూడా దే డోంట్ మైండ్ మనం అనుకున్నట్టుగా రోడ్లు బాగుండాలి, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశస్తి ఉండాలన్న ఉద్దేశంతో అక్కడ చాలా మంది విల్లాలు టేకప్ చేశారు. అంత తక్కువ రేట్లో సిటీకి చేరువులో ఉంటూ, డెవలప్డ్ సిటీకి చేరువులో ఉంటూ అక్కడే విల్లాస్ ఉన్నాయి, అక్కడే వస్తున్నాయి. కాబట్టి అక్కడికి ఇప్పుడు లేటెస్ట్ గా దాని మీద ట్రెండింగ్ అంటాం, వైరల్ గా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు మామూలుగా మనకి శ్రీశైలం హైవేలో కూడా తుక్కుగూడ దగ్గర అక్కడంతా బాగుండేవి, ఇదివరకు అఫోర్డబుల్ గా ఉండేవి. ఇప్పుడు తుక్కుగూడ దగ్గర 50,000 తక్కువ లేదు. వేరే మీకు దుండిగల్ దగ్గర 30-35,000కే ఉంది గజం. సో ఒక విల్లా కట్టాలంటే 300 గజాలు ఉండాలి. 300 గజాలు మీకు ₹1,00,00,000, 300 గజాలు వచ్చేస్తుంది. ఇంకో ₹1,00,00,000 విల్లా వస్తుంది. కన్స్ట్రక్షన్ 2 కోట్లలో మీకు విల్లా వస్తుంది. 2 కోట్లలో విల్లా రావాలంటే దుండిగల్కి వెళ్ళాలి. అలాగే 2 కోట్లలో విల్లా రావాలంటే రెడీ టు మూవ్ ఇన్ కూడా మనకి ఇటు మంచాలపల్లి దగ్గర కూడా ఉన్నాయి, మహేశ్వర మండలంలో కూడా ఉన్నాయి. కాబట్టి మనిషి ఏమిటంటే ఎవరికైనా సరే కంఫర్ట్ కావాలి, కన్వీనియన్స్ కావాలి, అఫోర్డబిలిటీ కావాలి, ఆ తర్వాత అప్రోచ్ రోడ్స్ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీకు ఒక 10 కిలోమీటర్లు ఎక్కువైనా మంచి అప్రోచ్ రోడ్స్ ఉంటే వీల్ ప్రిఫర్ దట్. అంతే కదా? అవును, మనము 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అనేది కాదు, అక్కడ అప్రోచ్ రోడ్స్ ఫాస్ట్ రోడ్స్ ఉంటే చక్కగా వెళ్ళిపోవచ్చు. ఐ కెన్ మేకప్. డిస్టెన్స్ ఎక్కువైనా టైం కావాలి, ఆ టైంని మేకప్ చేసుకోవచ్చు. ఆ కనెక్టివిటీ ఉండటం వల్ల దుండిగల్ ఎయిర్పోర్ట్స్ అకాడమీ చుట్టూ దుండిగల్ ఏరియా అంతా
వీరభద్ర స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడ. మీరు వెళ్ళుంటే చాలా బాగుంటుంది, చాలా పురాతనమైన ప్లేస్ అనమాట. ప్రస్తుతం అక్కడ మార్కెట్ వాల్యూ ఎలా ఉంది సార్? మార్కెట్ వాల్యూ 30 to 35,000 పర్ యార్డ్, ఓపెన్ ల్యాండ్ గజం 35,000 పర్ యార్డ్. అండ్ ఇప్పుడు దాంట్లో మీరు 300 తీసుకుంటారా, 200, మినిమం అయితే 300 యాడ్స్ వస్తున్నాయి, విశాలమైనటువంటి వస్తున్నాయి అక్కడ. ఒకప్పుడు మీకు కోపర్ దగ్గర వచ్చేవి, ఇప్పుడు అక్కడ వస్తున్నాయి అలాగే. సో ఆ దీంట్లో తీసుకుంటే మీకు మ్యాక్సిమంలో అక్కడ 7,000కి పర్ 7,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఇండిపెండెంట్ విల్లాస్. అదే మీరు కన్స్ట్రక్షన్ మామూలు కట్టే ఉన్నాయి చూసారా, 5,000 రూపాయలు. 5,000 రూపాయలు ఎందుకు మనం చెప్పుకుంటున్నాడు ప్రతి వాళ్ళు 5,000 అంటే, ఒక 2 BHK కావాలంటే, అంటే టు స్టార్ట్ యువర్ జర్నీ, అంతే కదా, హస్బెండ్ వైఫ్ స్టార్టింగ్ జర్నీ 2 BHK చాలు కదా, 1200 గజాలకు చాలు కదా. ఒక పేరెంట్స్ వచ్చినా కూడా ఒక బెడ్రూమ్ ఉంటుంది, వీళ్ళకి ఒక బెడ్రూమ్ ఉంటుంది, పెద్ద హాల్ ఉంటుంది, చక్కగా ఉంటుంది. 1200 అడుగుల్లో కావాలంటే 60 లక్షల్లో వచ్చేస్తుంది. కాబట్టి అందరూ 5,000 రూపాయలు టార్గెట్ పెట్టుకుంటారు. ఆ టార్గెట్లో మీకు దిండిగల్ ఎయిర్పోర్ట్స్, దిండిగల్ దగ్గర చాలా వస్తున్నాయి అపార్ట్మెంట్స్. గతంలో మళ్ళీ చెప్తున్నాను, మన ఇక్కడ కొల్లూరు దగ్గర, ముత్తగి దగ్గర, ముత్తగి అంటే బాంబే హైవే, ముత్తగి బ్రహ్మాండమైన ప్లేస్. నీళ్ళకి ఎక్కడ పొల్యూషన్ లేదు, వాటర్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదు. అదే విధంగా కొల్లూరు దగ్గర ఏ రకమైనటువంటి పొల్యూషన్ లేదు. కాకతీయ వెళ్ళొచ్చు, చాలా రిపీటెడ్ వాళ్ళందరూ ఉన్నాయి. 5,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. అండ్ మనకి ఇప్పుడు శ్రీశైలం హైవేలో, మనకి ఇక్కడ కందుకూరు దగ్గర. సో ఇవన్నీ హ్యాపీనింగ్ ప్లేసెస్లో మీకు ఈ 5,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీలో గట్కేసర్ దగ్గర, పోచారు, ఇన్ఫోసిస్ పోచారు వెళ్ళుంటారు, గట్కేసర్ అదే రూట్కి వెళ్ళేటప్పుడు దారిలో చాలా బాగుంటుంది, డీసెంట్ కాలనీస్, అక్కడ కూడా 5,000 రూపాయలు దొరుకుతుంది. సో అలాగే మీకు పెద్ద రైల్వే స్టేషన్, ఐ థింక్ మన ఇద్దరే మాట్లాడుకున్నట్టు లాస్ట్ టైం, చెన్నపల్లి రైల్వే స్టేషన్. చెన్నపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కూడా 5,000 రూపాయలకు ఉన్నాయి. ఇప్పుడు 8 ట్రైన్స్, 8 ట్రాక్స్ వేశారు అక్కడ. అన్ని ట్రైన్స్ కి అక్కడే లాస్ట్ పాయింట్ కింద పెట్టారు. సో అసలు ఊహించలేనంత అంటే ల్యాండ్స్కేప్ అలా మారిపోతుంది హైదరాబాద్. అంటే ఒకప్పుడు అసలు అయ్యప్ప సొసైటీలో గజం 30,000, 40,000, 50,000 దొరికిన సందర్భం ఉంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు గజం లక్షల్లో పలుకుతుంది. భారతీయ దుండిగల్లోనే అసలు గజం 30,000 రూపాయలు అమ్ముతుంది అంటే అసలు ఇంకా అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ వాల్యూ ఎలా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అది అందుకే ఇప్పుడు జనాలంతా కూడా ఉర్రూతలుగి దిండిగల వైపు బాగా ఆకర్షితులవుతున్నారు. ఎందుకంటే అది కనెక్టివిటీ చాలా బాగుంది, స్కూల్స్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ దగ్గరగా ఉన్నాయి. ఇక మన 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 జీడిమెట్లకి యువతల దాన్ని ఏమంటారు, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కూడా ఉంది. ఈ విధంగా హాస్పిటల్స్ ఉన్నాయి. కావాల్సింది ఏంటి, సామాన్య మానవుడు కావాల్సింది ఏంటి, అన్ని అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా చూసేది ఇవి కావాలి. ఇక్కడ పెద్దవాళ్ళు, ఎల్డర్స్, టెంపుల్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన చక్కటి చెప్పిన వీరభద్ర స్వామి టెంపుల్, ఓల్డ్ టెంపుల్ ఉంది, ఇటు షిరిడి సాయిబాబా టెంపుల్స్ ఉన్నాయి, ఇటు బాలాజీ టెంపుల్ ఉంది, ఈ విధంగా టెంపుల్స్ కి ఉంది. ఇటు పక్కన ఆశ్రమాలు అలాగే చెప్పారు, దిండిగల్లో అలాగే ఉన్నాయి. సో అన్ని ఉన్నాయి కాబట్టి సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి మనకి ప్రశాంతంగా ఉండాలంటే అది బాగుంటుందని చాలా మంది, అది ఒక కైండ్ ఆఫ్ రిటైర్మెంట్ హోమ్స్ లాగా కూడా, రిటైర్ అయిపోయిన తర్వాత సిటీలో ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ గ్రీనరీ కావాలి, ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటుంది. అందువల్ల దే ఆర్ ఆల్ ప్రిఫరింగ్ ఇట్. అంటే ఇట్స్ ఎ గుడ్ ట్రెండ్ అండి, నన్ను అడిగితే ఇట్స్ ఎ గుడ్ ట్రెండ్. అందరూ ఈ ఆల్రెడీ ఇక్కడ మనకి చోకుడ్ అయిపోయింది, క్రౌడెడ్ ప్లేస్ అయిపోయింది, డెన్సిటీ చూస్తే చాలా హెవీగా ఉంది. ఇలాంటి ప్లేసెస్ లో వీళ్ళు ఉండే బదులు అక్కడ ఉంటే వాళ్ళకి ప్రశాంతత ఉంటుంది, వాళ్ళకి అన్ని ఎఫర్డబుల్ గా ఉంటాయి. అండ్ నియర్ బై న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్, మంచి ఫుడ్ కూడా దొరుకుతుంది. కాబట్టి ఐ ట్రూలీ అప్రిషియేట్ దట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.